తొలి దశలో 119 టీఎంసీలు నీళ్ల నిలబెడతాం. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం. ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలవాలని ఆదేశం. 2027 మార్చి నెలాఖరు వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తొలి దశలో 119 టీఎంసీల నీటిని నిల్వ చేసి కుడి ఎడమ కాలువలకు గ్రావిటీ ద్వారా అందిస్తామని వెల్లడించారు. పోలవరం కుడి కాలువ నిర్మాణం దాదాపు పూర్తయిందని, ఎడమ కాలువ పనులు ఏడాది మార్చి నెలాఖరుకు పూర్తి చేస్తామన్నారు. తొలి దశ పునరావాసం కింద 38,060 నిర్వాసిత కుటుంబాలకు ప్యాకేజ్ ఇచ్చి కాలనీలు నిర్మించి తరలించాల్సి ఉందని, ఏడాది చివరి నాటికి అది పూర్తి చేస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును బుధవారం ముఖ్యమంత్రి సందర్శించారు. నిర్మాణ పనులను అమూలాగ్రం పరిశీలించారు. అనంతరం పోలవరం జలవనరుల శాఖ పునరావాస అధికారులతో పాటు జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులతోనూ సమావేశంలోనూ తర్వాత విలేకరులతో సీఎం మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అప్పట్లో 400 కోట్లు పెట్టి నిర్మించిన డయాఫ్రమ్ వాళ్ళు ధ్వంసమూడంతో దాన్ని పక్కన పెట్టి మరొక 1000 కోట్ల రూపాయలతో చేస్తున్నాం అన్నటువంటి. ఓవరాల్గా పత్రికల యొక్క ఒక నీచమైనటువంటి జర్నలిజానికి సాక్ష్యం ఇది. అప్పట్లో ఇదే మాట జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఫేజు అన్నటువంటి పదం వాడితే అది తప్పు అన్నారు. సెకండ్ ఫేజు అనేది ఎవరిచ్చారు? అసలు అక్కడతో కమిట్ అయిపోయాడు మోడీకి అని. ఇప్పుడు వచ్చేటప్పటికి అసలు నోరు మెదపరు అనమాట. అసలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది ఇంతవరకు మాత్రమే, మిగతాది ఇవ్వదు. అప్పుడు ప్రాజెక్టు ఎట్లా నడుస్తుంది? గ్రావిటీ ద్వారా. అంటే ఇంకేముంది అసలు ప్రాజెక్టు ఉపయోగమే ఉంది? గ్రావిటీ ద్వారా నీళ్ళంటే ఎత్తిపోసుకునేటటువంటి దానికి ఈ గ్రావిటీ సిస్టమ్కితో జరిగేటప్పుడు ఇంకేముంది? ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి నీళ్ళు వచ్చినాయి అంటే కాలువ గేట్లు తెరిస్తే వెళ్ళిపోతాయి వాటర్. ఆ టైపులో ఉండాలి తప్పించి ఇట్లా దీనివలన ప్రయోజనం ఏముంటుంది అంటే ఉట్టి ఒక రిజర్వాయర్ లాగా మిగులుతుంది పులిచింతల తరహాలో. అప్పుడు దీనివలన ప్రయోజనం ఏ మేరకు ఉంటుంది? 30,000 కోట్లు పోసి మనం చేస్తుండేది ఏంటిది? ఇది ఆలోచించుకోదగినటువంటి అంశం.